అన్నాద్ భవంతి భూతాని అంటారు గీతాచార్యులు. అన్నం నుంచే సమస్త జీవులు కూడా పుడుతూ ఉంటాయి. మరి ఈ అన్నం యొక్క విశిష్టత ఏమిటి, అన్నాన్ని ఎలా మనం స్వీకరించాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవాన్ని కృష్ణ భగవానుడు గీతలో అన్నం యొక్క విశిష్టతని తెలియపరిచాడు. అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటారు గీతాచార్యులు. వైశ్వానరుడు అనేటువంటి పేరుతోటి ప్రతి జీవి భుజించేటువంటి ఆహారాన్ని అరిగింపచేస్తున్నటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్నరసం వల్లే మానవ శరీరంలోని సప్తధాతువులు కూడా పోషితమవుతున్నాయి. అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుంచి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి ప్రాణకోటికి అవసరమైనటువంటి అన్ని అంశాలు కూడా ఆవిర్భావమయ్యాయి. మహిమాన్వితమైనటువంటి అన్నాన్ని మాననీయ పదార్థంగా ఉపాసించటం అన్న ప్రాసక్ష విద్య అవుతుంది. తైత్తిరీయోపనిషత్ అన్నం యొక్క విశిష్టతని వివరించింది. అన్నాన్ని స్వీకరించడం ఆత్మయజ్ఞం. ప్రతినిత్యం అన్నాన్ని శ్రద్ధతో స్వీకరించాలి. స్వీకరించినప్పుడు తొలి ముద్దని అమృతమస్తు అని కళ్ళకద్దుకుని తీసుకోవాలి. అప్పుడది అన్నప్రసాదం అవుతుంది. భోజనం చేసేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మనిషికి పుష్టిని, తుష్టిని చేకూర్చేటువంటి అన్నం సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి ప్రతిరూపం. అలాంటి అన్నాన్ని శ్రద్ధాశక్తులతో స్వీకరించడం ద్వారా సమస్త ధాతువులు మనకి శక్తిని చేకూరుస్తాయి, మంచి ఆలోచనల్ని కలిగిస్తాయి. తద్వారా విజయాన్ని చేజెక్కించుకోగలుగుతాం.